హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నానండి ఒక కేక్ చేసి ఇలా ఒక బాక్స్‌లో పెట్టి పక్కన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. ఈ రోజుకైతే నా కోరిక నెరవేరింది. ఇచ్చేవన్నమాట. ఇప్పుడైతే మరొకరికి కూడా నచ్చినాయి. వాళ్ళైతే నాకు ఫస్ట్ కేక్ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఆ కేక్ చేసిన తర్వాత కొంచెం బేస్ మిగిలిచ్చి పిల్లలకైతే ఇలా 4 గ్లాస్ కేక్స్ అయితే చేశాననమాట. మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ మా బీహార్‌లో మా పక్కన ఆంటీ వాళ్ళనమాట. ఎప్పటినుంచో నేను కేక్ చేస్తానని తెలుసు కదా! ఇంట్లో వరకే చేస్తాను. ఇంకా సరదా మాకు కూడా ఎగ్‌లెస్ కేక్ కావాలి అని చెప్పేసి ఆంటీ అయితే నాకు చెప్పింది. నేను తన కోసం అయితే ఎగ్‌లెస్ కేక్ చేస్తున్నాననమాట. తనకొచ్చేసి 1 కేజీ కేక్ కావాలి. నేను 1 కేజీ కేక్‌కి ఫస్ట్ అయితే 250 ఎంఎల్‌తో 1 కప్పు కర్డ్ తీసుకున్నాననమాట. పెరుగు తీసుకున్నాను. నేను హాఫ్ కప్‌లో 2 కప్స్ తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. మనం పెరుగు వేసిన తర్వాత ఉండలేం లేకుండా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే షుగర్ పౌడర్ ఏసుకొని అది కూడా కొంచెం కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం అనేది మనం పౌడర్ ఏసుకోవాలి. మొత్తం ఒకేసారి ఏస్తే ఏంటి అంటే షుగర్ కొంచెం మెల్ట్ అయినట్టు అనిపియదనమాట. కొంచెం గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది. అలా లేకుండా అయితే చూసుకోవాలి అనమాట. ఇలా మొత్తం అయితే మంచిగా ఒకే డైరెక్షన్‌లో కలిపేస్తున్నాను. ఇక్కడ బీహార్‌లో చాలామంది ఎగ్‌లెస్ కేక్స్ తింటారనమాట. ఇంకా నేనేంటి అంటే మొన్న మిల్క్ మేడు తర్వాత సోడా ఉంటదిగా డ్రింకింగ్ సోడా అది యూజ్ చేసి చేశాను. ఇప్పుడైతే పెరుగుతో చేస్తున్నాననమాట. షుగరు, పెరుగు 2 కలిసిపోయిన తర్వాత ఇక్కడ ఆయిలేస్తున్నాననమాట. ఆయిలొచ్చేసి హాఫ్ కప్ ఆయిలేస్తున్నాను. నేను ఇది 1 కేజీ కేక్ మెజర్‌మెంట్స్‌కి అంటే హాఫ్ కేజీ పైన బేస్ ఉండాలి. దానికోసం అయితే చేస్తున్నాననమాట. ఆయిలు ఫస్ట్ ఎయగానే పైకి తేలింది గదా! ఇలా కలుపుతూ, కలుపుతూ ఆయిల్ మనం వేసినట్టే కనపడొద్దనమాట. అంత మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నప్పుడే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందనమాట. నేనైతే ఇలా మిక్స్ చేసేసాను. ఇప్పుడొచ్చేసి నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే చేస్తున్నాను కేక్. 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ స్కాచ్ ఎసెన్స్ ఏసుకున్నాననమాట. ఎసెన్స్ ఏసుకున్నాక ఈ లిక్విడ్‌ని మంచిగా అయితే మనం కలిపేసుకోవాలి. కేక్‌లో ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక స్టైనర్ పెట్టుకొని 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. ఇక మైదా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అది కూడా 2 టేబుల్ స్పూన్ అయితే ఏసుకుంటున్నాననమాట. ఇప్పుడు నేను 500 పైనే నాకు బేసిక్ కేక్ అనేది కావాలనమాట. అందుకే ఇంత క్వాంటిటీలో చేస్తున్నాను. ఒకవేళ మీకు 250 గ్రామ్స్ అట్లా కావాలన్నా నేను చేసిన మెజర్‌మెంట్స్‌లో హాఫ్ వరకు తీసుకున్నా సరిపోతుందనమాట. ఏంటి అంటే నేను చేస్తుంటే నన్ను చూసి ఎవరో ఒక్కరైనా చేయకపోతారా అని చెప్పేసి నా ఉద్దేశ్యం అనమాట. అందుకే ఇంత క్లియర్‌గా అయితే చెప్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా ఏసుకున్నాను. అది ఏసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఆ తర్వాత దీనికి మనకు హాఫ్ కప్పు మిల్క్ అయితే పడతాయి. కొన్ని మిల్క్ ఏసుకొని కలుపుకున్న తర్వాత చూస్తున్నాను గదా! ఇంకొంచెం లిక్విడ్‌గా ఉండాలనమాట. మరీ గట్టిగా ఉంది. మిగిలిన పాలు గూడా వేసేసుకున్నాను. పాలు అనేది చూసుకొని ఏసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకునే పెరుగు ఎక్కువగా లిక్విడ్‌గా ఉంటే తక్కువ పాలైతే పడతాయి. మరీ కొంచెం గడ్డలాగా ఉండి మన బయట తీసుకునే పెరుగు ఉంటది గదా! అది యూజ్ చేస్తే హాఫ్ కప్‌కి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్కువ పాలు పడతాయనమాట. ఇప్పుడు మనం మిల్క్ వేసేసుకున్నాక బ్యాటర్‌నంతా చక్కగా కలుపుకొని కేక్ టిన్‌లోకి వేసేసుకుందాము. నేనిక్కడ 8 ఇంచ్ కేక్ టిన్ అయితే తీసుకున్నాననమాట. 1 కేజీ బేస్‌కి. తర్వాతొచ్చేసి ప్రీ హీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత కేక్ టిన్ పెట్టినా. ఒక 35 మినిట్స్ పాటు ఈ కేక్ అయితే బేక్ అవ్వాలి అనమాట. ఏంటి అంటే పైనుంచి హెయిర్ బయటికి రాకుండా ఇలా అయితే ఒక కప్‌లో వాటర్ పెడతాను. ఆ తర్వాత 30 మినిట్స్ లోపే కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇంకా హడావిడిగా ఎళ్లి నేను తీసేసాననమాట. ఆంటీ వచ్చేసి పైన హ్యాపీ బర్త్‌డే సాక్షి అని నేమ్ రాయమని చెప్పింది. దానికోసం కొంచెం గనాచ్ అయితే చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూను చాక్లేట్ తీసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా విప్పింగ్ క్రీమ్ తీసుకొని కొంచెం కలిపేసాననమాట. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ అంతా కలిపేసుకున్నాను. ఇంకా గ్యాస్ మీద పెట్టి తక్కువ మంటలో అనమాట. కొంచెం కలిపేస్తుంటే మెల్ట్ అవుతది గదా! ఆ టైంలో కొంచెం బౌల్ పైకని నేను మెల్ట్ చేసుకున్నాననమాట. ఇగో ఇలా మెల్ట్ అయిపోయింది గదా! ఇప్పుడైతే కిందికి తీసి 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ ఏసుకొని మళ్ళీ ఇట్లా ఇట్లా మెల్ట్ చేస్తున్నాననమాట. ఏంటి అంటే చాక్లేటు ఎక్కువ గ్యాస్ మీద ఉంచి చేస్తే
కొంచెం మాడిపోయినట్టు వస్తదనమాట టేస్ట్. అందుకే నేను పక్కకు తీశాను. ఇలా గనాచ్ అయితే రెడీ చేసుకున్నాను. ఆ తరువాత నేను బటర్ స్కాచ్ సాస్ చేస్తున్నాననమాట. దానికోసం 3 టేబుల్ స్పూన్ అంత షుగర్ తీసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి అటు ఇటు కలుపుతూ నేను మెల్ట్ చేసుకుంటున్నాననమాట. ఈ క్యారమిల్ కూడా మనకు మాడిపోతే టేస్ట్ అయితే కంపల్సరీగా చేంజ్ అయిపోతుంది. అందుకే తక్కువ మంట మీద ఫాస్ట్‌గా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే పావు కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాననమాట. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ అంత బటర్ ఏసుకొని మళ్ళీ పక్కకు దించేసుకొని ఇలా బటర్ స్కాచ్ సాస్ అనేది నేను రెడీ చేసుకున్నాను. ఒక పక్కనేమో ఈ బటర్ స్కాచ్ సాస్ నేను ఫిల్లింగ్‌లోకి యూజ్ చేస్తాను. చాక్లేట్ గనాష్ చేసుకున్నాను గదా! అది హ్యాపీ బర్త్‌డే రాయడానికైతే యూజ్ చేస్తాననమాట. ఇక్కడి వరకు అంతా బానే చేశాను కానీ నేను కేక్‌ని 4 లేయర్స్‌గా కట్ చేశాననమాట. నేనేమనుకున్నానంటే కేక్ చేయడానికి 3 లేయర్స్ సరిపోతాయి. ఒక 1 లేయర్ ఉంటే పిల్లలకి గ్లాస్ కేక్ చేద్దామని నేననుకోని దాన్ని పక్కన పెట్టాననమాట. పక్కన పెడితే మా కన్నయ్య ఏం చేసిండంటే మా మమ్మీ 4 కేక్స్ చేసిందని చెప్పేసి నేను కేక్స్ కట్ చేసి ఒక ప్లేట్‌లో పెట్టాననమాట. ఆ లేయర్స్ అన్నీ తీసుకొని ఆల్రెడీ పైనుండే 2 లేయర్స్ ఉంటాయి గదా! కోతి తిన్నట్టుగా మొత్తం ఆ లేయర్‌ని గిచ్చుకొని తిన్నాడు. నేనేమో ఇంటి ముంగడ ఆంటీతోని మాట్లాడుతున్నా, "నాన్న ఇది కేక్ చేయడానికి కదా! పక్కన ఆంటీ వాళ్ళకి ఇట్లా గిచ్చేసినవేంటి" అంటే ఇంకేం చెప్పట్లే అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇట్లా ఏం చేసినా ఫస్ట్ 2 లేయర్‌లయితే మంచిగనే ఉన్నాయి. పైన లేయర్ మొత్తం సగం వరకు తినేసాడనమాట. ఆ తినేసిందయితే నేను పక్కన పెట్టేసాను. పెట్టిన తర్వాత ఇంకా 3 లేయర్స్ ఉంటాయి గదా! దాంట్లో అయితే ఒకటి హాఫ్ చేశాడనమాట. ఇలా 2 భాగాలుగా చేసి పక్కనే పెట్టాడు. దాన్నయితే ఏం ముట్టుకోలేదు. ఒకే లేయర్‌ని తిన్నాడు సగం వరకు. అయినా కూడా నేను కేక్‌లో యూజ్ చేయాల్సినయి 3 లేయర్సే గదా! ఇంకా నేను కన్నయ్యని ఏం అనలేదు. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే బోర్డ్ పైన కేక్ పెట్టి ఫస్ట్ అయితే షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసి తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా బటర్ స్కాచ్ సాస్ వేసుకొని అది స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ బటర్ స్కాచ్ క్రష్ ఉండే ఇంట్ల మొన్న చేసినంది అదైతే వేసేసుకున్నాను. ఆ తర్వాత సెకండ్ లేయర్ గూడా పెట్టి ఇలా చిన్నగా అయితే కేక్ అయితే చేస్తున్నాననమాట. నాకు ఫస్ట్ కన్నయ్య ఆ కేక్ బేసెస్‌ని బ్రేక్ చేయగానే నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయిందనమాట. మస్తు టెన్షనొచ్చేసింది. ఆంటీ ఏంటి అంటే 2 అవర్స్‌లో ఇచ్చేయి మేము ఊరెళ్తున్నాం సరిత అని చెప్పింది. తను చెప్పిందే మార్నింగు 1 కేజీ కేకు మనమేమో కొత్త గదా! మళ్ళీ ఇంకా కన్నయ్య ఇట్లా విడిచేశారు లేయర్స్ అన్నీ. చాలా టెన్షన్ అయిపోయిందనమాట. ఇంకా అయినా గూడా చిన్నగా అడ్జస్ట్ చేస్తూ కేక్ అయితే చేస్తున్నాను. నేనేమనుకున్నానంటే ఒకవేళ కేక్ మంచిగా రాలేదనుకో ఆంటీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయింది. దీనికి మనీ ఏమొద్దు అని చెప్పి నేను చెప్దామని అనుకున్నాను. ఇంకా అటు ఇటు అయితే కేక్ పైనున్న 3 లేయర్స్ పెట్టేసాను. కేక్ లేయర్స్ పెట్టి ఇలా క్రీమ్ అయితే అప్లై చేసేసి క్రంబ్ కోడ్ అనేది చేసేసుకున్నాను. ఇది సెట్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను. 20 మినిట్స్ తర్వాత తీసి గూడా మళ్ళీ ఈడ ప్రాసెస్ చేస్తున్నాను. ఎప్పటినుంచో నా కోరిక నేను మంచి కేక్స్ నేర్చుకోవాలి. బేకరీ స్టైల్‌లో చేయాలి. నీట్‌గా ఫినిషింగ్ ఉండాలి. నా దగ్గరున్న కొత్త డిజైన్స్ అన్నీ నేను వేసుకోవాలి అన్నట్టుగా నాకుండే. కాకపోతే ప్రతిసారి కేక్ చేస్తున్నప్పుడు ఏవో చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజైతేనేమో కేక్ మంచిగా రావాలి అని చెప్పేసి నేననుకుంటే, ఆ కేక్ బేసెస్ అనేవి బ్రేక్ అవ్వడం వల్ల కేక్ అయితే మరీ అంత సర్కిల్‌గా రాలేదు. ఇంకోటేంటి అంటే ఫినిషింగ్‌లో ఏంటి అంటే నేను సైడ్ నుంచి స్క్రాప్ చేస్తుంటే క్రీమ్ మొత్తం కొంచెం బయటికొచ్చేసి కేక్ అయితే కనిపిస్తూ ఉంది అనమాట. ఆ తర్వాత ఇలా బటర్ స్కాచ్ సాస్‌తోని డ్రిప్పింగ్స్ ఏసాననమాట. ఇలా ఏయడం వల్ల ఏంటి అంటే నేనది చాలా మంచిగా చేసిన. టేస్ట్ అయితే చాలా బావుంది సాసు. కానీ ఇలా పల్చగా అయిపోయిందనమాట. ఇలా మీకు కేక్ పైన వేశాక నాకర్థమైంది. నేననుకున్నాను ఇది అనవసరంగా ఏశానే అని జెప్పేసి. ఇంకా సర్లే అని జెప్పేసి హ్యాపీ బర్త్‌డే సాక్షి అనైతే నేను రాసేసుకున్నాననమాట. నేను బయట వాళ్ళకి కేక్ చేసియాలి అని చెప్పేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ ఈ కేక్‌లో ఇన్ని మిస్టేక్ జరగడం అయితే నాకు చాలా బాధగా అనిపిచ్చింది. ఇంకా నేను ఆ కేక్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే నేను పర్ఫెక్ట్‌గా కేక్స్ చేయలేమో అనే బాధైతే నాకు మస్తుగా ఎక్కువయిందనమాట. అంత బాధపడ్డాను నేను. ఇంకా ఆంటీ ఏం చెప్పిందంటే యెల్లో కలర్, పింక్ కలర్ కావాలి అని చెప్పేసి అంటే, ఇలా అయితే 2డీ నోజిల్‌తో ఫ్లవర్స్ ఏసుకొని ఇంకోటి చిన్నది 6బీ నోజిల్ ఉండే. ఆ నోజిల్‌తోని ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ డిజైన్ అయితే ఆంటీనే సెలెక్ట్ చేసుకుంది. కానీ బాగొచ్చింది. కాకపోతే దీంట్లో జరిగిన మిస్టేక్స్ ఏంటంటే ఇలా సైడ్స్‌కి
కేక్ అనేది కనిపిస్తుంది. నేను వేసిన సాస్ అనేది ఇలా పల్చగా అయితే వచ్చేసిందనమాట. ఈ 2 మిస్టేక్సే నాకు అనిపించినాయి. ఇంకా కేక్ కూడా షేప్ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. ఇంకోటేంటి అంటే ఇంకా కింద నేను బార్డర్ ఖాళీగా ఉంది అని చెప్పేసి చిన్న స్టార్స్ అయితే నేను పెట్టేస్తున్నాను. నేనైతే ఆంటీకి చెప్పాను, "ఆంటీ నేను కేక్ చేశాను గానీ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. ఫినిషింగ్ నీట్‌గా రాలేదు. ఇంకోటి ఏంటి అంటే పక్కన కొంచెం కేక్ కనిపిస్తుంది ఆంటీ. ఇలా ట్రిప్పింగ్స్ వేశాను. ఇది ఇంట్లో చేసిందే వేశాను. ఇలా కొంచెం పల్చగా అయిపోయింది. నేనేం మిస్టేక్ చేశానో నాకు తెలియలేదు. సారీ ఆంటీ" అంటే ఆంటీ ఏమన్నదంటే, "నాకు చూడడానికి బేకరీ స్టైల్ కేక్‌లా ఉండాల్సిన అవసరం లేదు. హెల్తీగా ఉంటే పర్లేదు. టేస్ట్ ఉండాలి సరితా" అని చెప్పేసి ఆంటీ అన్నది. సరే ఆంటీ అని చెప్పేసి ఈ కేక్ అయితే ఆంటీకి డెలివరీ చేసేసాను. ఇలా ఫ్లవర్స్ ఏసిన తర్వాత కొన్ని సిల్వర్, గోల్డ్ బాల్స్ ఉండాయన్నమాట. అవైతే పైనుంచి స్ప్రింకిల్ చేశాననమాట. ఇప్పుడు కేక్ వెయిట్ చూద్దాము. ఆంటీ అయితే కరెక్ట్ 1 కేజీ కేక్ కావాలని చెప్పింది. ఇంకా నేనైతే కేక్ వెయిట్ చూస్తే 972 గ్రామ్స్ అయితే ఉంది. ఒక 30 గ్రామ్స్ అయితే 1 కేజీకి తక్కువ ఉందనమాట. మనం చేస్తుంది ఫస్ట్ టైమ్ గదా! కొంచెం అటు ఇటు అయితది. ఇగ ఆంటీకైతే కేక్ బాక్స్‌లో పెట్టి బాక్స్ అయితే ఇచ్చేసాననమాట. ఈ కేక్ చేసేటప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. చాలా భయపడ్డాననమాట. నేను కేక్ చేసిన రోజే ఆ అమ్మాయిది బర్త్‌డే అనమాట. మా ఆంటీ వాళ్ళ చెల్లెలి కూతురిది. తను భాగల్పూర్‌లో ఉంటదనమాట. వీళ్ళైతే ఆఫ్టర్‌నూన్ 2:30 తర్వాత ఈ కేక్ తీసుకెళ్లారు. అయితే అక్కడ కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కేక్ టేస్ట్ చాలా బావుంది అని జెప్పేసి వాళ్ళు చెప్పిరంట. నాకైతే మా ఆంటీ వెంటనే ఫోన్ జేసింది. "సరిత కేక్ టేస్ట్ చాలా బావుందంట. ఇక్కడ అందరికీ నచ్చిందంట" అని జెప్పేసి. ఇగ ఆంటీ ఏంటి అంటే ఇంక నేనే స్పెషల్‌గా చేయించుకొచ్చాను. ఇంట్లో చేసిన కేకు బేకరీలో చేసినది గాదు అని జెప్పేసి వాళ్ళకి జెప్తే, "అవునా! చాలా అంటే చాలా బావుంది" అని జెప్పేసి వాళ్ళన్నారంట. ఆంటీ అట్లా నాకు వెంటనే ఫోన్ జేసి చెప్పడంతో చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇంకా అనిపించింది నేను కేక్స్ అనేవి చాలా బాగా నేర్చుకోవాలి. ఇంకా మస్తు ప్రాక్టీస్ చేయాలి అనిపించింది. కొన్నిసార్ల కేక్ చేసేటప్పుడు చాలా టెన్షన్ అవుతుందనమాట. నేను కేక్స్ నేర్చుకోగలనా? లేదా? అని చెప్పేసి. కానీ నాకు కేక్స్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. నాకు నచ్చిన పని నేర్చుకోవడానికి నాకెంత టెన్షన్ అవుతుందో చూద్దాం ముందు ముందు ఎట్లుంటదో. కానీ నేనైతే పర్ఫెక్ట్‌గా కేక్ నేర్చుకోవాలని మీరందరూ నన్ను దీవించండి. కొంచెం బేస్ కన్నయ్య తిన్నాడని చెప్పిన గదా! దాన్నయితే ఇలా కొంచెం చూర చూరగా చేసేసి 4 గ్లాసెస్ అయితే నేను తీసుకున్నాను. ఇవి మనకి ఇంట్లో ఉంటాయి గదా! ప్లాస్టిక్ గ్లాసులు. ఫస్ట్ అయితే కొంచెం కేక్ బేస్ పెట్టి షుగర్ సిరప్ ఏసేసాననమాట. తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకొని మళ్ళీ కేక్ బేస్ ఉంటదిగా అది పెట్టి షుగర్ సిరపు, తర్వాత నేను చేసిన బటర్ స్కాచ్ సాసు, చాక్లేట్ గనాచ్ మిగిలిపోతే ఇలా పైనుంచి అయితే వేసేస్తున్నాను. ఇవి పిల్లల కోసం చేస్తున్నాననమాట. ఇవి గ్లాస్ కేక్స్ బయట కొంటే మనకు 100 రూపీస్ ఒకటి అయితే డెలివరీ చేస్తారు ఇక్కడ మాకు కహల్గాన్‌లో. ఏంటి అంటే ఇంకా పిల్లలకి నేను ఇంట్లో చేసినప్పుడు ప్రతిసారి వాళ్ళకే కట్ చేసి ఇస్తాను గదా! ఈసారి గూడా మమ్మీ కేక్ చేసింది మాకియ్యలేదు అని జెప్పేసి డిసప్పాయింట్ అయితారని జెప్పి ఇలా అయితే గ్లాస్‌లలో కేక్స్ అయితే చేస్తున్నాననమాట. నిజంగా చెప్పాలంటే ఇవి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ చేసిన తర్వాత నేను పిల్లలకిచ్చాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిండ్రు. ఇంకా కేక్ లేయర్స్ ఉంటాయిగా అవి పెట్టేసుకున్న తర్వాత ఇలా 2డీ నోజిల్ ఉండే గదా! ఇందాక డిజైన్ ఏసింది. దాంతోనే ఇలా పైనుంచి అయితే ఒక ఫ్లవర్ లాగా వేసేసుకున్నాను. ఈడ స్టార్స్ పెడుతుంటే కేక్ బేస్ అనేది పైకొచ్చేస్తుందనమాట. అయినా పర్లేదని జెప్పేసి 2 గ్లాసులలోనేమో యెల్లో కలర్ పెట్టేసాను. ఇంకొంచెం పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్ గూడా మిగిలిపోయిందనమాట. దాంతోని గూడా ఇలా స్టార్స్ లాగా పెట్టేస్తున్నాను. ఇవి ఏంటి అంటే మేము నలుగురం ఉన్నాం గదా! నలుగురికి ఒక్కొక్కటి టేస్ట్ చేయాలని జెప్పేసి నేననుకుంటే, ఆ రోజు మా సార్ ఏం చేశారంటే ఒక దాంట్లో తను, విషు తిన్నారు. ఒక దాంట్లో నేను, కన్నయ్య తినేసామనమాట. ఇగ అటో ఇటో మస్తు టెన్షన్ పడుతూ నాకొచ్చిన ఫస్ట్ కేక్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసుకున్నాననమాట. ఫినిషింగ్ అంత మంచిగా రాలేదు. చూడడానికి బేకరీ స్టైల్‌లో అన్నట్టుగా అయితే కేక్ ఏం లేదు. నేను ఇచ్చేటప్పుడు ఎంత ఫీల్ అయ్యానో ఆంటీ అయితే ఎక్స్‌క్యూజ్ చేసేసింది. అయినా గూడా నేను పర్ఫెక్ట్‌గా చేయలేకపోయానే అనే బాధ అయితే నాకు ఇప్పటికీ ఉంది అనమాట. ఇలా అయితే ఫస్ట్ ఆర్డర్ అటో ఇటో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఇచ్చాను. వాళ్ళకి టేస్ట్ నచ్చింది కాబట్టి ఇదొక హ్యాపీనెస్ అనమాట. మరి నేను చేసిన కేక్ ఎలా ఉందో గూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బై మరి.